సముద్రపు తాబేళ్లు మన మహాసముద్రాల యొక్క పురాతన మరియు మంత్రముగ్ధులను చేసే ప్రయాణికులు. లక్షల సంవత్సరాలుగా భూమిపై జీవిస్తున్న ఈ సరీసృపాలు వాటి విశాలమైన సముద్ర ప్రయాణాలు మరియు తీరాలకు తిరిగి వచ్చి గుడ్లు పెట్టే ప్రత్యేకమైన ప్రవర్తనతో మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. భూమిపై నివసించే వాటితో పోలిస్తే సముద్రపు తాబేళ్లకు ఈత కొట్టడానికి అనువైన చదునైన ఫ్లిప్పర్స్ ఉంటాయి. వాటి షెల్ గట్టిగా ఉంటుంది, కాని అవి తమ కాళ్లను భూమి తాబేళ్ల వలె పూర్తిగా లోపలికి లాగలేవు. ప్రపంచవ్యాప్తంగా 7 రకాల సముద్రపు తాబేళ్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి దాని స్వంత ఆహారం మరియు ఆవాసాలను కలిగి ఉంటుంది. ఉదాహరణకు, గ్రీన్ సీ టర్టిల్ ప్రధానంగా సీగ్రాస్ను తింటుంది, అయితే లాగర్హెడ్ సీ టర్టిల్ నత్తలు మరియు పీతలను ఆహారంగా తీసుకుంటుంది. లెదర్ బ్యాక్ సీ టర్టిల్ అతిపెద్ద సముద్రపు తాబేలు మరియు ఇది జెల్లీఫిష్లను మాత్రమే తింటుంది. సముద్రపు తాబేళ్ల జీవిత చక్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆడ తాబేళ్లు గుడ్లు పెట్టడానికి వేల కిలోమీటర్లు ప్రయాణించి అవి పుట్టిన తీరాలకు తిరిగి వస్తాయి. రాత్రి సమయంలో ఇసుకలో గుంతలు తవ్వి అనేక గుడ్లు పెడతాయి మరియు వాటిని ఇసుకతో కప్పి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. చిన్న తాబేళ్లు గుడ్ల నుండి బయటకు వచ్చిన తర్వాత తమంతట తాము సముద్రంలోకి చేరుకుంటాయి. ఈ చిన్న తాబేళ్లలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే పెద్దయ్యాక జీవించగలుగుతాయి, ఎందుకంటే అవి అనేక సముద్రపు జంతువులకు ఆహారంగా మారతాయి. దురదృష్టవశాత్తు సముద్రపు తాబేళ్లు అనేక ముప్పులను ఎదుర్కొంటున్నాయి. వాటి ఆవాసాల విధ్వంసం, ప్లాస్టిక్ కాలుష్యం, చేపల వలల్లో చిక్కుకోవడం మరియు గుడ్ల కోసం వేటాడటం వంటి కారణాల వల్ల వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. అనేక దేశాలు సముద్రపు తాబేళ్లను రక్షించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. వాటి గుడ్లను సంరక్షించడం మరియు వాటి ఆవాసాలను కాపాడటం వంటివి చేస్తున్నారు. ఈ అద్భుతమైన జీవులను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.